ప్రత్యేక హోదా విభజన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ పార్లమెంటు ప్రాంగణంలో తెలుగుదేశం ఎంపీలు ఆందోళన కొనసాగిస్తున్నారు. నవ్యాంధ్రను ఆదుకోవాలని గాంధీ విగ్రహం వద్ద ఎంపీలు ప్లకార్డులు ప్రదర్శించారు. ఏపీకి న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. ఎంపీ శివప్రసాద్ అంధుడి వేషధారణలో వినూత్నంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ప్రత్యేక హోదా కావాలని ఆంధ్రప్రదేశ్ కోరింది. రాజధాని లేకున్నా నిధులు మాకు రాకున్నా మోదీ నిన్ను నమ్ముకున్నాము, నట్టేటము నిగాము. మోదీ ఎందుకయ్యా కష్టపడే చంద్రబాబు అంటే నీకంత ద్వేషం? ఎంత కష్టపడతాడో తెలుసా ప్రజల కోసం చంద్రబాబు? ఎందుకయ్యా మా కోసం నీ పుట్టినరోజునే పస్తులుండడం. పుట్టినరోజున పస్తులుండి కష్టపడే తత్వం కలిగినటువంటి వాడు చంద్రబాబు నాయుడు. ఆయన్ని మోసం చేస్తున్నావే. ఆయన వేసే ఆలోచనలు, చేసే ప్రణాళికలతో భవిష్యత్తుని నా మనోనేత్రంతో అంధుడునైనా ఊహించుకోగలుగుతున్నానండి. అమరావతి సౌందర్యం, పోలవరం ప్రాభవం, ఆంధ్రప్రదేశ్ ప్రపంచ చరిత్రలో అగ్రగామిగా నిలవడం ఊహించుకుంటే గుడ్డివాడి బృందావనం కనిపిస్తుందండి. మరి మాట తప్పిన మోడీ గారు, మిత్రధర్మాన్ని వీడినటువంటి మోడీ గారు, కుటిల రాజకీయాలు చేసే మోడీ గారు, నమ్మకద్రోహం చేసిన మోడీ గారు ఆ కళ సాకారంగాని కూడా చేస్తున్నారండి. అందుకే అందులమైన కొన్ని లక్షల మంది ఉన్నాం. అంతేకాదు మా సోదరులు ఫిజికలీ ఛాలెంజ్డ్ చాలామంది ఉన్నారు. అందరం కలిసి పోరాటంలోకి వస్తాం. మోదీ నువ్వు మాట తప్పావంటే, విభజన హామీలు నెరవేర్చుకుంటే నీ పతనం రాసుంది, నీ అంతం నువ్వు పతనం అయిపోతావు. ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేస్తే నువ్వు పతనమై. సురేష్ ప్రభు గారు మన రాష్ట్రం నుంచి రాజ్యసభ మెంబర్ అయ్యి రైల్వే మినిస్టర్గా ఇది ఖచ్చితంగా మనకు అయిపోతుంది అన్నాడు. ఆయన కూడా అలాగే ప్రామిస్ చేశారు. ఆయన హామీలో కూడా అవ్వాలి. ఇదివరకు ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు ఆ సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ సికింద్రాబాద్ ఉంది కాబట్టి మనకు జోన్ ఉందని అనుకునేవాళ్ళు. వైజాగ్ ఇచ్చిన అయిపోయినా ఇవాళ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఇంత ఆంధ్రప్రదేశ్కి అసలు రైల్వే డివిజనే లేదు. వైజాగ్ డివిజన్ కానీ, విజయవాడ డివిజన్ కానీ, గుంటూరు డివిజన్ కానీ, గుంతకల్ డివిజన్ కానీ 4 అద్భుతమైన డివిజన్లు ఉన్నాయి. బోలంత ఇన్కమ్ ఉంది. మరి రైల్వే లైన్ కూడా చాలా దాదాపుగా 1100 కిలోమీటర్లు రైల్వే లైన్ ఉంది. ఇది ఒక ఇచ్చాపురం చూసుకుంటే ఇక్కడ దాకా తడదాకా చూసుకుంటే బోలంత ఉంది. ఇన్ని రకాలుగా ఉండి ఇంత ఆదాయం ఉన్నా కూడా ఇంకా ఫీజిబుల్ కాదు. ఎందుకు ఫీజిబుల్ అయినా పోయినా ఇప్పుడు గవర్నమెంట్ సంస్థలన్నీ మీకు ఫీజిబుల్ అవుతున్నాయా? ఖచ్చితంగా చేసే వరకు కూడా ఈ పోరాటం ఆగదు. రోజు రోజుకి ఈ పోరాటం ఉధృతం అవుతుంది తప్ప వెనక్కి తిరిగే సమస్య లేదు. ఈ రైల్వే జోన్ అనేది రాష్ట్ర విభజన చట్టంలో పెట్టింది ఒక అంశం. ఈ రోజున 3 జిల్లాల నుంచి కూడా ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఎందుకంటే కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాలి. ఎవరైతే కన్సర్న్ మినిస్టర్ ఉన్నారో ఆయన కలిసి ఒత్తిడి తీసుకువచ్చే విధంగా ఈ రోజున ఎంపీలు కానీ, అక్కడ జిల్లాకు సంబంధించిన నాయకులు కానీ ఈవేళ కలవబోతున్నాం. విభజన చట్టాలు ఏదైతే పెట్టారో అన్నీ అమలయ్యే వరకు, ఆంధ్ర జాతికి, ఆంధ్ర ప్రజలకు న్యాయం జరిగే వరకు మేము పోరాటం చేస్తాం. 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్ష రైల్వే జోన్ ఉండేది. వాల్టేరు డివిజన్ దేశంలో అత్యధిక ఆదాయం వచ్చే డివిజన్ వాల్టేరు డివిజన్. అలాగే విజయవాడ, గుంటూరు, గుంతకల్లు ఈ 3 డివిజన్స్ ఎక్కడున్నాయంటే సౌత్ సెంట్రల్ తెలంగాణకి వెళ్ళిపోయి వాల్టేరు ఈస్ట్ కోస్ట్ భువనేశ్వర్లో ఉంది. అంటే ఈ రకంగా 4 డివిజన్స్ ఉంటే జోన్ లేకపోవడం చాలా దుర్మార్గం. అంటే ఆదాయం అంతా మాది, పెత్తనమేమో తెలంగాణది ప్లస్ భువనేశ్వర్ ఒరిస్సా. చాలా దుర్మార్గం. విశాఖ కేంద్రంగా తక్షణం రైల్వే జోన్ ప్రకటించాలి. అది రైల్వే జోన్ అనేది ప్రజల హక్కు కాబట్టి రైల్వే జోన్ సాధించే వరకు కూడా రాజధాని పోరాటం చేస్తాం తెలియజేస్తాం.
ఆయన ఎప్పటి నుంచి హిస్టరీ చెప్తున్నాడో జాగ్రఫీ చెప్తున్నాడో అది నాకు క్లారిటీ లేదు. బట్ నేను కూడా టీవీలో వాచ్ చేసినప్పుడు ఆ రకంగా మాట్లాడడం బాగాలేదు. అన్ని స్టేట్ గవర్నమెంట్స్ అది ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఎస్టాబ్లిష్డ్ ప్రొసీజర్. అది దానిలో నుంచి పర్సనల్ వేరే వాళ్ళకి అది డైవర్ట్ చేయడానికి అది ఇంపాసిబుల్ అనమాట. అది పూర్తిగా అవగాహన లేకుండా ఆ పీడీ అకౌంట్ మీద ఆ రకంగా మాట్లాడుతుంటే అది హాఫ్ నాలెడ్జ్ అనుకోవాలో లేదా క్వార్టర్ నాలెడ్జ్ అనుకోవాలో నాకు అయితే అర్థం కావట్లేదు.